అమ్మమ్మ కళ్ళజోడు. రచన నోని. బొమ్మలు తనయ వ్యాస్. అమ్మమ్మ ఎప్పుడూ తన కళ్ళజోడు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటుంది. నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానబ్బా అని అస్తమాను అడుగుతూ ఉంటుంది. అసలు తన కళ్ళజోడు లేకపోతే ఆమె తన కళ్ళతో తన కళ్ళజోడుని వెతుక్కొనే లేదు. కాబట్టి నేను తనకి కళ్ళు కావాలి. తన కళ్ళజోడు వెతకడానికి నా కళ్ళే తన కళ్ళు కావాలి. కొన్నిసార్లు ఆమె కళ్ళద్దాలు స్నానాల గదిలో ఉండిపోతాయి, లేదా ఆమె మంచం పైన, లేదా తన తల మీద ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటుంది. అయ్యో నా తెలివి సంతకెళ్ళా, నువ్వు బాగానే కనిపెట్టావే మనవరాలా అని అంటూ ఉంటుంది. ఆమె ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది. అయితే ఈసారి నాకు అమ్మమ్మ కళ్ళజోడు కనిపించలేదు. ఇప్పటికింకా నేను అన్ని చోట్ల చూశాను. మామూలుగా పెట్టే అన్ని చోట్ల, తన తల మీద, స్నానాల గదిలోనూ, ఆమె అలమరా లోపల, పూజ గదిలోనూ, తనకిష్టమైన కుర్చీ కింద, ఇంకా భోజనాల బల్ల మీద, అన్ని చోట్ల చూశాను. అయినా తన కళ్ళజోడు నాకు కనిపించలేదు. మరి ఎక్కడ ఉన్నాయబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఆ కళ్ళద్దాలని ఎలాగైనా వెతికి పట్టాలని నేను అనుకున్నాను. రోజంతా ఆమె ఏమేం చేసిందో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఈరోజు పెద్దగా ఏమీ చేయలేదు. వీణా వాళ్ళ అత్తగారు వచ్చారు, అంతే కదా. ఆమె ఎన్ని ముచ్చట్లు చెప్తుందో నీకు కూడా తెలుసు కదా. మేము చాలా కప్పుల టీ తాగాము. మీ అమ్మ చేసిన లడ్డూలన్నీ ఆమె తినేసింది అంది అమ్మమ్మ. అమ్మమ్మకి ఈరోజు అసలు తీరిక లేదు. ఆమె తన పింఛను గురించి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసింది అన్నాడు రాజు. ఆవిడ చాలాసేపు మీ పిన్నితో మాట్లాడారు, రాజుకు స్వెటర్ వెళ్ళడం పూర్తి చేశారు, ఆ తర్వాత కొద్దిసేపు నడవడానికి వెళ్ళారు అన్నది అమ్మ. ఇప్పుడు నా దగ్గర చాలానే సమాచారం ఉంది. వెంటనే నేను ఇంట్లో చుట్టూరా కొత్త చోట్లలో చూశాను. ఆహా, కనిపడకుండా పోయిన కళ్ళజోడు నాకు దొరికిందోచ్ అని కేకలేశా. ఈసారి అమ్మమ్మ పుట్టినరోజుకి కొత్త కళ్ళజోడు కొనిద్దామనుకున్నాను.